అందరికీ నమస్కారం అండి. బాగున్నారా అందరూ? అయితే ఈరోజు మనం ఒక చిన్న విషయం మాట్లాడదాం. కోపం గురించి. ఎవరైనా మన మీద కోపమైతే కోపం అవుదాం, సమాధానం చెప్పుదాం. కానీ కొంతసేపుకి ఆగిపోదాం. ఎందుకంటే ఆ కోపంలో మనమేం సమాధానం ఇస్తామో తెలీదు. ఆ సమాధానం వల్ల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అయితే ఈ చిన్నపాటి కోపంలో సమాధానం ఇవ్వడంలో ఏమవుతుందంటే ఎన్నో బంధాలు దూరమైపోతాయి కదా. అయితే కొన్ని బంధాలు దూరం అయ్యాక అర్థమైంది. అయితే కానీ ఉన్న బంధాలను పోగొట్టుకోకూడదు కదా. అందుకే కోపము ఆ ఒక్క టైంకి కంట్రోల్ చేసుకునే కెపాసిటీయే బంధాలు. అంతే కదా. కోపం అయిపోవడం ఎంతసేపు, జీవితాలు ఇరిగిపోవడం ఎంతసేపు. అదేనండి, ఆ ఒక్క క్షణం గురించి ఆగిపోండి. కానీ అది అంత సులభం అయితే మాత్రం కాదు. ఎందుకంటే తప్పు చేయండి మనం అంటే ఎందుకు వింటాం? మనం ఏది చెయ్యండి అని ఒక కోపం అయితే మనకి ఉంటుంది. ఆ ఒక్క క్షణానికి బంధాలు అనుబంధాలే కావాలి అని అంటే అస్సలు ట్రై చేద్దాం. ఈ ఎగ్జామ్లో మనం పాస్ అవుతామో లేదో మనం ట్రై చేద్దాం. అది కోపం తగ్గించుకుందాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా నొప్పించుంటే మన్నించండి, క్షమించండి. కానీ నా మెసేజ్ని గమనించండి. ఏమంటున్నానో ఏం చెప్తున్నానో ఆలోచించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.